సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని రీసెంట్గా ఈ పాట చాలా పాపులర్ అయింది అన్నట్టు ఈ పేరిడి సాంగ్ సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి. ఎన్నిసార్లు మాట తప్పాడో పాపం ఆయనకే గుర్తులేదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడంలో మనోడు సిద్ధహస్తుడు. కేటీఆర్ గారి సవాల్ని స్వయంగా స్వీకరిస్తున్నా. 100 సీట్లు నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా. ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్లిపోతా. నువ్వు మాట్లాడిన మాటకు, నువ్వు విసిరిన సవాలుకు నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ కు నేను ఈ వేదిక నుంచి ఆయన సవాల్ను స్వీకరించి నేను కేటీఆర్ గారి సవాల్ను స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా. విన్నారుగా సుద్దపూస రేవంత్ మంగమ్మ శపథాలు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే రాజకీయాలను వదిలేస్తానని, తెలంగాణ భూభాగంలో కూడా కాలు పెట్టానని తొడలుగొట్టాడు రేవంత్ రెడ్డి. కానీ ఏమైంది? నాటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సెంచరీ కొట్టింది. కానీ రేవంత్ మాత్రం అన్నమాట నిలబెట్టుకోలేదు. వెన్ను చూపి పారిపోయాడు. అంతటితో ఊరుకున్నాడా? 2018లో మళ్లీ నిస్సిగ్గుగా సవాళ్లు విసిరాడు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని బీరాలు పలికాడు. కొడంగల్లో చిత్తుగా ఓడిపోయి మళ్లీ ముఖం చాటేశాడు. కొడంగల్ ప్రజలు ఈడ్చికొడితే వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు. 2016 జీహెచ్ఎంసీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సన్యాసం చేస్తానని 2 సార్లు ఛాలెంజ్లు విసిరిన రేవంత్ రెడ్డి చివరికి తోకముడిచాడు. మాట మీద నిలబడకుండా పారిపోయిన ఓటుకు నోటు దొంగవి, నువ్వు మొగతనం గురించి మాట్లాడుతున్నావా అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. సవాళ్లు విసిరే అర్హత రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. కొడంగల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నావా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సవాళ్లు విసిరి మాట తప్పారని మండిపడ్డారు. దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ సాధించి చూపాలని బాల్కసుమన్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన సవాల్ విసురుతాడు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసిన 3 నెలలు తిరగకముందే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 99 సీట్లు సాధించి మా మిత్రపక్షం మజ్లీస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం. మళ్ళా నువ్వు మాట తప్పినావు. ఏదో ఎన్నికలలో మస్తు మాట్లాడతాం, గవాన్ని పట్టించుకుంటారు, ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినావు. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. అడ్డగోలుగా మాట్లాడటం, తర్వాత మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటే. ఎన్నికల ప్రచారంలో ఎన్నెన్ని హామీలిచ్చి మాట తప్పారో చూస్తూనే ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే అబద్ధాలకు పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి. ఊసరు వెళ్లి కూడా సిగ్గుపడేలా మాట మారుస్తున్నాడు. రైతు బంధు విషయంలో 75 రోజుల్లో 5 సార్లు మాట మార్చాడు. రుణమాఫీ అన్నాడు, మాట తప్పాడు. ఇలా ఒక్కటని కాదు, నోరు తెరిస్తే అబద్ధమే. మళ్లీ ఈ పత్తిత్తు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సవాళ్లు విసురుతుంటే జనం నవ్వక ఏం చేస్తారు?